నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పెన్షన్ పంపిణీలో జాప్యంపై పార్టీల దుమారం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న టీడీపీ కాంగ్రెస్ నేతలు. కాపు ఉద్యమ నేత ముద్రగడపై కుమార్తె విమర్శలు, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తానన్న క్రాంతి. సింహాచలంలో 10వ తేదీన నిజరూప దర్శనం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్. ఫోన్ ట్యాపింగ్ లో నేను బాధితుడినే, బండి సంజయ్. రాయ్బరేల్ నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు, అమేథీ నుంచి పారిపోయారని మోదీ సెటైర్లు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యల్ని ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విశ్రాంత IAS పూర్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి PV రమేష్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే బటన్ నొక్కడమే కాదని ప్రజలతో నిరంతరం సంభాషించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో విడుదలవుతున్న ఉత్తర్వులన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా చేశారన్నారు. IAS, IPSలు స్వప్రయోజనాల కోసం వ్యక్తులకు దాసోహమైతే రాజదోహం చేసినట్లే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎండ ఉంది, వేడి ఉంది అని కాకుండా ఇది మనకి చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వచ్చే మన గత 5 సంవత్సరాలుగా చూస్తే ఆదాయం చూస్తే 2019లో రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూస్ నుంచి వచ్చే ఆదాయం, అది GST, VAT, ఎక్సైజ్, వెహికల్ ట్యాక్సు, రిజిస్ట్రేషను, మిగిలిన మైన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కలుపుకున్నప్పుడు 52,000 కోట్లు అయితే ఇప్పుడు అది 72,000 కోట్లు అయింది. దీంట్లో ఎక్కువ భాగం ముఖ్యంగా మద్యపానం నుంచి, ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి, ఎక్సైజ్ నుంచి వచ్చే వ్యాట్ నుంచి వస్తున్నట్లుగా స్పష్టంగా లెక్కల ద్వారా, ప్రభుత్వ లెక్కల ద్వారా, బడ్జెట్ ద్వారా కనపడుతోంది. అది మద్యపానం చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారా, ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ ట్యాక్సులు ప్రభుత్వానికి తిరిగి కడుతున్నారా, ఎవరి నుంచి వస్తుంది అనే అంశాల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనివల్ల తేలుతున్నది ఏమిటంటే పేద ప్రజల మీద పెద్ద భారం, పెనుభారం పడుతోంది. వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేశారంటూ IAS అధికారులు జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శశిభూషణ్ కుమార్, ధనంజయ రెడ్డిలపై మాజీ మంత్రి DL రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పేదలపై కనికరం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధులను బ్యాంకు సిబ్బంది పురుగులను చూసినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 4 అధికారులను జైల్లో పెట్టి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లతో పనిచేయించకుండా చెప్పిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందేదానికి వాలంటీర్లతో కాకుండా మొదటి నెలేమో ఈ ముసలోళ్ళందరినీ దాదాపు 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, అంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకున్నారు ముసలి వాళ్ళు. ఈ 60 లక్షల మందిని
సచివాలయాలకు రమ్మని ఎండలో నిలబెట్టి వాళ్లకు పెన్షన్లు ఇచ్చారు. 3 రోజులు 4 రోజులు ఇచ్చినారు. అందులో 32 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. దాని మీద ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసినాయి. అయ్యా ఇది తప్పు, ఆ ముసలి వాళ్ళని రమ్మనడం తప్పు, వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించండి. సచివాలయ అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఉన్నారు ఖాళీగా. ఆ అధికారులతో గతంలో వాలంటీర్ లెటర్లు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర పోయి ఆ మాదిరి ఇవ్వమని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను కోరితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టరల్ ఆఫీసర్ రాస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ సెక్రటరీ రాసినాడు. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు చేస్తున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ఉంచారని, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టారని మండిపడ్డారు. సాగునీరు చెరువులను వదిలేస్తా ఉన్నాడు, సాగునీటి సంఘాలను గాలికి వదిలేశాడు. టోటల్ నీరు ప్రగతి అనేది జగన్ రెడ్డి నోట్ నుంచి ఒక్క రోజు కూడా ఆ మాట రాలా. నీరు ప్రగతి అని కానీ, నీరు చెట్టు అని కానీ, అసలు ప్రాజెక్టుల గురించి, చెరువుల గురించి, ఇరిగేషన్ వ్యవస్థ గురించి, నదుల అనుసంధానం గురించి ఒక్క మాట కూడా జగన్ రెడ్డి నోట శాసనసభలో కానీ బయట కానీ విన్న పరిస్థితి లేదు. ఇవాళ నెల్లూరు సంగం బ్యారేజీలు 90% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయితే దాన్ని 10% కూడా పూర్తి చేయడానికి 5 ఏళ్ళు ఆపసోపాలు పడ్డారు. చివరికి ఆ బ్యారేజీలకు పేర్లు పెట్టుకోవడం, గేట్లు పెట్టుకోవడం తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. వంశధార నాగావళి అనుసంధానం చేస్తారని చాలా పెద్ద కబుర్లు చెప్పాడు. చాలా తక్కువ అమౌంట్, 175 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తాను, ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. గాలికి వదిలేశాడు. 175 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. అదేవిధంగా ఆవుగు టన్నల్ పూర్తి చేసి, ఆ రోజు గండికోట పూర్తి చేసి, నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా పులివెందుల ప్రాంతంలో వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని నిలదీశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్ అధికారులకు ఏముందని ప్రశ్నించారు. పార్టీ వైఎస్ఆర్సీపీ నవరత్నాలు అని 5 సంవత్సరాల క్రితం వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక అంశాలు ఫుల్ఫిల్ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రశ్నిస్తూ నవ సందేహాలు అని మేము రోజుకొక అంశం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. నిన్న బిడ్డల ఉద్యోగాల గురించి మాట్లాడాం, ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాల గురించి మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు, మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి గొంతుని నొక్కేస్తూ, వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? కనీసం వాళ్ళకు టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు
వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవ్కు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందనం ప్రైవేట్ డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధృవ ప్రొడక్ట్స్ తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రెడ్ శాండ్వుడ్ డిపోని తనిఖీ చేయడం జరిగింది. ఇది ధృతి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో. ఇది ఇక్కడ సుమారుగా 15 టన్నుల రెడ్ శాండ్వుడ్ లాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి. ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయర్స్ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్ మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు ధృతి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యొక్క గొడవని వెరిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందన్నారు. ఆయనకు ఓట్లు పడవని చెప్పారు. బీజేపీ 100 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. యుద్ధం ప్రారంభం అవుతా ఉంది. పంచపాండవులు ఒకవైపు, కౌరవ సేనలు ఒకవైపు. మరి యుద్ధంలో మేము గెలవబోతున్నాం, పంచపాండవులు గెలవబోతున్నాం. సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా నీతి నిజాయితీ అన్నీ మాకున్నాయి మా వెనకాల. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది. మరి రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు మరి వ్యతిరేకత పూర్తిగా చూపిస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి 30 అసెంబ్లీ స్థానాలు లోపు పడిపోతున్నాడు. మరి ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మోడీని ఇంటికి పంపించడం ఖాయం. అబద్ధాల మోడీని 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాల నాడు ప్రతి కుటుంబానికి ఏది ఒక్క రూపాయన్ని ఇచ్చాడా? మరి 20 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా అన్నాడు. ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? తిరుపతిలో మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపాడు. దుగరాజపట్నం ఓడరేవు పనులు ఆపాడు. 7,000 మంది నిరుపేద మహిళలకు 2 బెడ్రూముల ఇళ్ళు, దాన్ని కూడా ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా విఫలమైంది. 100 సీట్లు లోపల పడిపోయినా కూడా దేశంలో నాకేం ఆశ్చర్యం లేదు. అబద్ధాల మోడీ వైపు నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకత్వం మరొక వైపు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సింహాచలం దేవస్థానంలో ఈ నెల 10వ తారీఖున జరగబోయే చందనోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ చెప్పారు. అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఉదయం 4:30 స్వామివారికి నిజరూప దర్శనం ప్రారంభమవుతుందని, తెల్లవారుజామున ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు దర్శించుకుంటారని, ఆ తర్వాత భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. ఈసారి సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తామన్నారు. ఈసారి ప్రత్యేకంగా మంచినీళ్లు, మజ్జిగ, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మే 10, 2024 సంవత్సరానికి సంబంధించి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. మనము గత సంవత్సరం జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేసడానికి పలు మార్పులు కూడా ఈసారి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి అంతరాలయ దర్శనం అనేది రద్దు చేయడం జరిగింది. కేవలం మనకి 3:30 నుంచి 4:30 మధ్య గంట సేపు మాత్రమే ధర్మకర్త ఫ్యామిలీ, దాతలు, అలాగే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నుంచి వచ్చే జ్యుడిషియరీకి మాత్రం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మనకి
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఎటువంటి ప్రోటోకాల్లో కూడా మనకి అవకాశం లేదు. ఇది కాకుండా మనకి మనం తీసుకున్న మార్పుల చేర్పు గురించి ఒకసారి చర్చించుకుంటే, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనేవి లాస్ట్ టైం మనకు 130 ఉంటే ఈసారి 150కి 180కి పెంచడం జరిగింది. 50 చోట్ల అదనంగా వాటర్ పెట్టడం జరిగింది. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా 130 నుంచి 245 చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు కూడా మనకి 40 నుంచి 200 కెమెరాలకి పెంచడం జరిగింది. మెడికల్ క్యాంప్ సంబంధించి కూడా 10 నుంచి 14 మెడికల్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, జగన్ మాత్రమే మహిళల విషయంలో దిశ యాప్ తీసుకొచ్చారని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నది అని చెప్పి భారతదేశం అంతా చెప్తుంది. దిశ యాప్ని తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దిశ యాప్తో పాటు ఆసరా, మా ప్రభుత్వ మహిళా సాధికారత సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆసరా. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీకి మేము అన్ని బకాయిలు పూర్తి చేస్తామని చెప్పండి. 26,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో అందరి అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కూడా లక్షల మందికి పిల్లలకి తల్లులకి మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం. చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు కానీ, అర్హత కానీ తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, చంద్రబాబుకు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేదని చెప్తాను. ఎందుకంటున్నామంటే ప్రతిదీ కూడా రెచ్చగొట్టడము, ప్రజాభిమానాన్ని తప్పుదోవ పట్టించడము చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏపీ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటుడు సప్తగిరి ఓటర్లను కోరారు. కసింకోట మండలం కన్నూరుపాలెంలో తెదేపా జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏ గుర్తుపైన ఓటేస్తున్నారు మీరు? ఒక్కసారి ఆగండి, గాజు గుర్తుపైన వేయండి. ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే కొత్త వాడిని అసెంబ్లీకి పంపించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మీరు గాన అసెంబ్లీకి పంపిస్తే కొత్తగా ఆలోచిస్తారు. ప్రజలంటే ప్రేమ, పిచ్చి ఆయనకి. ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా వాటన్నిటినీ కాదని చెప్పి ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక కసి, ఒక పట్టుదలతో ఈ రోజు మీకోసం రోడ్లు వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ బాగు కోసం ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయలున్నా ఆయన మీకోసం తిరుగుతున్నారు. నిజమా కాదా? అవసరం ఉందా ఆయనకి? ఈ రోజు అన్ని కోట్ల రూపాయలు కూడా మీకోసం తిరగాల్సిన అవసరం ఉందా? కానీ పేద ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక కోరిక, ఆ కోరిక 100% నెరవేరాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని మన కొణతాల రామకృష్ణ గారిని మనము భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలి. కరెక్టేనా? ఆ స్థానం ద్వారా మీ అందరికి ఎంతో మంచి జరిగిపోతుంది. దాని వెంట మనం అందరూ ఉన్నాం. జై కొణతాల రామకృష్ణ, జై పవర్ స్టార్. అడుక్కునేవాడి నుంచి చిరు వ్యాపారి వరకు అందరికీ అప్పులిచ్చి ఆస్తులను లాక్కోవడం ఎమ్మెల్యే కోలగట్ల నైజమని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. విజయనగరంలోని గంటస్తంభం వద్ద స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జాలతో దోచుకుంటున్నారని కోలగట్లపై విరుచుకుపడ్డారు. పేకాట, మద్యం, అశ్లీల నృత్యాలు తదితర వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నువ్వు సిద్ధమైతే మనం కూడా సంసిద్ధులమే. మనం ఎవరికేం తక్కువ కాదు. ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఈ యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, లేకపోతే వాడిని వాడిని భయపెట్టడం, ఇలా ఇష్టం వచ్చినట్టు అంటే రాష్ట్రాన్ని పూర్తిగా గోతిలో పూడ్చి 100 ఏళ్లు వెనక్కి నడిపిన నీ పాలనకు చరమగీతం పాడి సమరసింహ శంకరామంతో
మృత్యు ఉరకలుతున్న ఉత్సాహంతో అతని రాక్షస పాలనంతా చేయడానికి మీరంతా మనమంతా సిద్ధమని చెప్పండి, చాటండి. ఇన్నేళ్ళు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను పరిపాలించి మట్టి కరిపించి మరీ చేసిన దుర్మార్గపు పాలనను తిప్పికొట్టి మన ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటామో మనం సమాధానం చెప్పడానికి సిద్ధమని చెప్పండి. అతని ప్రతి నరం ప్రతి అణువు ప్రతి నెత్తురు పట్టు తన అపజయాన్ని అంగీకరించి తనని చీకొట్టేలా చేసి తిప్పి కొట్టి ఓటు అనే పోటు రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పడానికి మేము కూడా సిద్ధమని మీరంతా చాటి చెప్పండి రేపు ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీ వీడి పారిపోయారని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. బెంగాల్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్ భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవద్దు, పారిపోవద్దు అని మోదీ పేర్కొన్నారు. इंडी गठबंधन ने अपने 10 साल में लाखों करोड़ रुपए घोटाला वर घोटाला, करप्शन। जब देश को टेलीकॉम नेटवर्क बढ़ाना था, इन लोगों ने 2G घोटाला कर दिया। जब देश को अपनी सेनाएं मजबूत करनी थी, इन लोगों ने पनडुब्बी, सबमरीन घोटाला, हेलीकॉप्टर घोटाला कर दिया। जब देश को स्पोर्ट्स की दुनिया में छा जाना था, इन लोगों ने कॉमनवेल्थ घोटाला कर दिया। यहां टीएमसी भी यही कर रही है। टीएमसी के नेताओं ने यहां हर तरह के घोटाले करने का रिकॉर्ड बना दिया है। ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను, హరీష్ రావు, రేవంత్లు బాధితులని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 317 జీవో టీఎస్పీఎస్సీ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం. ఈయన ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అనేక అంశాల మీద, కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈ ఇష్యూ డైవర్ట్ చేసి పడేసినాయి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాళ్ళు కూడా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెన్సేషన్ కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై 60,000 ఓట్ల తేడాతో గెలిచిన తనను త్రుటిలో తప్పించుకొని మహేశ్వరంలో గెలిచానని రేవంత్ అనడం సరికాదన్నారు. తనపై బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణపై రేవంత్ వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం ఆలోచించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కొంచెం తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడున్నారు. కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా. మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో. 60,000 ఓట్ల తేడా. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ప్రజలకి, ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం, విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నారు నిన్న. సబితమ్మ పొద్దున కారు గుర్తుకు ఏమని, రాత్రి కమలం గుర్తుకు ఏమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళలను ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. విశాఖలో నిన్న పవన్, నేడు బాలయ్య పర్యటించారు. కూటమి అభ్యర్థులకు అండగా కలిసి ర్యాలీ నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గంలో పవన్కి జాలర్లు ఘనంగా సన్మానించారు. బాలయ్య కూడా పెద్ద జాలర్పేటలో తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తొక్కేయండి, నలిపేయండి. అందుకనే మీ అందరికీ ఇక్కడ మనకి 33వ వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలా. ఎవడు వైజాగ్లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా, అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా, నేను మీకు మాటిస్తున్నా, మేము ప్రత్యేకమైన కమిషన్ని నేను దగ్గరుండి సెటప్ చేయిస్తాను, నేను పెట్టిస్తాను, నేను మాట్లాడతాను, నేను పని చేయిస్తాను. అందరికీ నాయకులు చంద్రబాబు గారికి కూడా చెప్తాం, అన్కాంప్రమైజింగ్గా చేస్తాం మేము. అందుకని మీ ఆశీస్సులు ఆలోచించండి. భవిష్యత్తు మీరు ఏదో ఈ ఒక్క మీటింగ్లో కాదు, ఒక నెక్స్ట్ 20 yearsని ఆలోచించుకునే ఓటేయండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ప్రేమతోటి, ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ నేనున్నది 5 కోట్ల మంది ప్రజలని సంరక్షించడానికి, మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి, మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి. భరత్ గారు ఉన్నారు, బలంగా నిలబడే వ్యక్తి. ఇదే అడుగుతున్నాను, భరత్ గారి కోసం ఓటు అడుగుతున్నా. నేను పని చేస్తా, మన పనులుంటే ఆయన చేత పని కూడా చేయిస్తాను, గుర్తుపెట్టుకున్నాను.